రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేటలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో బోర్ మోటారు పైపులు దించే క్రమంలో నలుగురు కూలీలకు విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ ఘాతానికి గురైన భూమయ్య అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు కర్నల శ్రీనివాస్, కర్నల మహేష్, పంబల రాజులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్లో వేములవాడ ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ఏరియా హాస్పిటల్కి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. జరిగిన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన భూమయ్య కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆది శ్రీనివాస్ డాక్టర్లను ఆదేశించామన్నారు. బావుసాయిపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్ సంబంధించినటువంటి కూలీ పనికి పోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి చనిపోవడం ఇప్పుడే వారి కుటుంబానికి కూడా పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రి నుండి క్షేత్రఘాతులను కూడా వాటిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు, వైద్య శాఖ అధికారులకు ఆదేశించడం జరిగింది. వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందియాలని చెప్పని అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్తుంటూ బావుసాయిపేట గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ పెద్దలు వారి కుటుంబానికి తప్పనిసరిగా ప్రభుత్వ పక్షాన బావుసాయిపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు